హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఎలా ఉన్నాయి బెంగళూరు వ్లాగ్స్? ఐ హోప్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. దిస్ ఇస్ డే 2 ఇన్ బెంగళూరు అనమాట. క్లైమేట్ చూసారా ఎంత క్లౌడీగా ఉందో. ఐ థింక్ టైం అప్పుడు 8 o'clock ఆర్ 9 o'clock ఉంది. బట్ ఎంత క్లౌడీగా ఉందంటే అంత క్లౌడీగా ఉంది. క్లైమేట్ మాత్రం ఆసమ్గా ఉందండి బెంగళూరులో. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు అనిపించింది. ఇదివరకు బెంగళూరులో చాలా బాగుంటుంది క్లైమేట్ అని చెప్తూ ఉంటే వినేదాన్నే, కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. చాలా బాగుంది క్లైమేట్. లిటరలీ అడుగు కూడా కింద పెట్టలేకపోతున్నామని అంత జిల్లుగా ఉందన్నమాట. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా పోన్ పోన్ ఎలా ఉంటుందో, మై గాడ్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. బట్ క్లైమేట్ అయితే మా చెన్నైలో హాట్గా ఉండి అక్కడ అయితే కూల్గా ఉండడం వల్ల నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే మా చెల్లెలు మార్నింగ్ మార్నింగ్ నా కోసం ఉప్మా రెడీ చేసేస్తుంది. దిస్ ఇస్ ఏంటంటే ఏదో బియ్యం నూక ఉప్మా అన్నారు. ఈ రెసిపీ కూడా షూట్ చేశానండి, కమింగ్ వ్లాగ్స్లో యాడ్ చేస్తాను. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చూసారుగా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఫుల్గా తిన్నాను. ఆ తర్వాత కొంచెం టైం ఇచ్చి గ్యాప్ ఇవ్వగానే మా చెల్లెలు మళ్ళీ నా కోసం మిల్క్ షేక్ ఇచ్చింది. కేవిన్స్ మిల్క్ షేక్. ఇది కాఫీ ఫ్లేవర్లో ఉంటుంది, లైక్ కోల్డ్ కాఫీలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది, ట్రై చేశాను. నాకు కూడా చాలా ఇష్టం, కోల్డ్ కాఫీ అంటే ఇష్టం. అందులో కెవిన్స్లో నేను ట్రై చేశాను, బాగుంది. అండ్ క్లైమేట్ చూసారుగా ఎంత క్లౌడీగా ఉందో. ఇప్పుడు లిటరలీ టైం అయితే 11:30, 12 అవుతుంది. బట్ ఆ టైంలో కూడా ఎంత క్లౌడీగా ఉందంటే అంత క్లౌడీగా ఉంది. బట్టలు ఆరడమే చాలా కష్టమేమో, కానీ మిగతా పనులకైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి బెంగళూరులో. సో ఈలోపు మా చెల్లెలు అయితే హ్యాపీగా సాంబార్ చేస్తుంది. ఈ సాంబార్ రెసిపీ కూడా చాలా డిఫరెంట్ రెసిపీ. ఇలా సుండలు పప్పులన్నీ యాడ్ చేసి మా చెల్లెలు చేసింది. సో ఈ రెసిపీస్ కూడా నేను షూట్ చేశాను, ఎందుకంటే నేనే ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. సో అలానే మీరు కూడా రెసిపీ చూసినట్టు ఉంటుంది. అలాగే రెసిపీ కూడా చాలా బాగుంది. సో మీలో ఎవరైనా ట్రై చేయాలంటే రెసిపీ యూజ్ అవుతుందని షూట్ చేశాను. మీకోసం రెసిపీస్ కూడా చాలా వరకు షూట్ చేశాను. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీసే. నేను కూడా చాలా ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. ఎప్పుడూ చెప్తూ ఉంటే ఫోన్లో వినేదాన్నే, కానీ ఎప్పుడూ అయితే టేస్ట్ చేయలేదు. సో ఎలా ఉంటుందో అని నేను వీడియో షూట్ చేశాను. వీడియో షూట్ చేస్తున్నప్పుడే నాకు క్రేవింగ్స్ అయితే మామూలుగా లేవు. చాలా బాగున్నాయి రెసిపీస్ కూడా. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎవరైనా డిఫరెంట్ రెసిపీస్ చూడాలా, తినాలా అనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనమాట. సో మేమైతే మంచిగా సాంబార్ వేసుకొని తినేసి బయలుదేరిపోయాం. క్లైమేట్ చూసారా వెంటనే ఎలా మారిపోయిందో. బెంగళూరులో క్లైమేట్ క్లౌడీగా ఉంటుంది డే మొత్తం. ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది. మధ్యలో అప్పుడప్పుడు సన్ అలా వచ్చి ఎలా పలకరిస్తూ వెళ్తూ ఉంటాడు. నేను అక్కడున్న 3 daysలో ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. నేను మా చెల్లెలు కలిసి మంచిగా సిస్టర్స్ డే అవుట్ జరిగిందనమాట. ప్రతిరోజు డే అవుట్ అనమాట. సో నేను మా చెల్లెలు కలిసి మళ్ళీ మేము ఒక మాల్కి వెళ్తున్నాం. ఇది పార్క్ స్క్వేర్ మాల్ అనమాట. మేము మాల్ చూడడానికి వెళ్ళలేదు, యాక్చువల్లీ చిన్న పనుండి వెళ్ళామన్నమాట. సో పక్కనే పార్క్ స్క్వేర్ మాల్ ఉంది కదా అని చూద్దామని వెళ్ళాము. ఇది చాలా చిన్న మాల్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు, కానీ బట్ ఓకే, ఏదో ఒకటి టైంపాస్ అవ్వాలి, ఏదైనా చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలంటే ట్రై చేయొచ్చు అనమాట. మాల్ అయితే ఎంత చిన్నదంటే లిటరలీ 3 floors 4 floors ఉన్నాయి. ఆ ఫోర్త్ ఫ్లోర్లో అయితే అసలు ఏం లేదు. థర్డ్ ఫ్లోర్ దాకా కొన్ని థర్డ్ ఫ్లోర్లో చిన్న చిన్న షాప్స్ కూడా లేవు. బట్ గేమ్ జోన్ అలా ఉందన్నమాట. బట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయితే ఫుల్ షాప్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్గా నిన్న చెప్పినట్టుగానే ప్రతి ఒక్క దగ్గర సేల్ 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 నడుస్తుందన్నమాట. నాకైతే సేల్ నడుస్తుందని అస్సలు తెలీదు మాల్స్లో వెళ్ళేంత వరకు. ఎందుకంటే మామూలుగా మన ఫెస్టివ్ కలెక్షన్స్ లేదంటే న్యూ ఇయర్ అలాంటప్పుడే కలెక్షన్స్లో సేల్ ఉంటాయని తెలుసు, కానీ ఇలా ఎప్పుడూ సేల్ ఉంటుందని అయితే నాకు ఐడియా లేదండి. ఏంటంటే మనం అంత బ్రాండెడ్ షోరూమ్స్కి తిరగం కాబట్టి నాకు ఐడియా లేదు. సో మేము సడన్గా వెళ్ళామన్నమాట మాల్స్లో. సో నిన్న కనిపించింది సేల్ అని. సో ఇక్కడ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయేమో అని చెప్పి మేము వెళ్ళాము. ఇక్కడ అన్లిమిటెడ్లో అయితే 60% ఆఫ్ అనమాట. అన్లిమిటెడ్లో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసిన కలెక్షన్స్ బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి మాల్కి కలెక్షన్స్ అయితే షూర్గా మారిపోతాయండి. కొన్ని కలెక్షన్స్ మాత్రం సిమిలర్గా ఉంటుంది, కానీ షాప్ టు షాపు, మాల్ టు మాల్, ఏరియా టు ఏరియా అయితే బెంగళూరులో కలెక్షన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయంటే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. 60% ఆఫ్ అని అంటారు, బట్ లోపలికి వెళ్తే కాస్ట్ ఎక్కువ ఉంటుందని నాకు అనిపించేది అప్పుడప్పుడు. బట్ ఇక్కడ చూశాక లిటరలీ నాకైతే అస్సలు బిలీవ్ చేయలేకపోయాను. షాపింగ్ చేస్తుంటే చేయమనే అంత ఉన్నాయి. కలెక్షన్స్ బాగున్నాయి, బడ్జెట్లోనూ ఉన్నాయన్నమాట. నేను కూడా షాపింగ్ బాగానే చేశాను ఈసారి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ అసలు చేయకూడదు, జస్ట్ విండో షాపింగ్ అని వెళ్ళిన వాళ్ళని కూడా షాపింగ్ చేశాను అనమాట. ఎంత అంటే అంత బాగున్నాయి కలెక్షన్స్. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి.
ఇది పార్క్ స్క్వేర్ మాల్ అనమాట. ఇక్కడ నేను చూపించేటివన్నీ అన్‌లిమిటెడ్ కలెక్షన్స్. మీలో ఎవరైనా వెళ్ళాలి, మీకు దగ్గరలో ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. బట్ వీకెండ్‌లో మాత్రం అస్సలు వెళ్ళకండి. వీక్ డేలోనే వెళ్ళండి. మేము వీక్ డేస్‌లోనే ప్లాన్ చేసుకున్నాం ఎవ్రీథింగ్. ఎందుకంటే వీకెండ్స్‌లో ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుందని వీక్ డేస్‌లోనే ప్లాన్ చేసుకున్నాం. సో మనకేంటంటే చాలా స్పేషియస్‌గా ఉంటుంది. మనకి అలాగే కలెక్షన్స్ ఎంతసేపైనా చూడొచ్చు. మనం ట్రైల్ చేయాలన్నా కుదురుతుంది. రష్ కూడా ఉండదు కదా! సో దట్ మనం హ్యాపీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏదైనా డ్రెసెస్ తీసుకొని ట్రైల్ చేసి అప్పుడు కొంటే ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. మన వీకెండ్స్‌లో గాని వెళ్ళామనుకోండి ఇలాగ అస్సలు ట్రై చేయలేం. ఇలా హ్యాపీగా అస్సలు చూడలేమనమాట. కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అన్‌లిమిటెడ్‌లో 60% ఆఫ్ అయితే రన్ అవుతుంది. బై ద వే నేను ఈ బెంగుళూరు వ్లాగ్స్ ఏమైపోతున్నాయంటే కంప్లీట్‌గా మాల్స్, అక్కడ జరుగుతున్న సేల్స్‌గా కన్వర్ట్ అయిపోయి అన్‌ఫార్చునేట్‌గా అది కూడా నాకు తెలీదు. అలా కన్వర్ట్ అయితుందని కూడా. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు కొంచెం హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో మీరు వీడియోస్‌ని అన్నిటిని స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు ఎంత మంచి ప్రైజెస్‌లో ఎంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కదా ఐడియా ఉంటుంది. నేను వీక్ డే అవ్వడం వల్ల కలెక్షన్స్ హ్యాపీగా షూట్ చేసుకోగలను. అలాగే హ్యాపీగా ట్రై కూడా చేశాననమాట. ఇది ఈజీ బై అనమాట. ఈ ఈజీ బై అనేది నేను చూడడం ఫస్ట్ టైము. ఐ డోంట్ నో చెన్నైలో ఉందో లేదో కానీ బెంగుళూరులో చూశాను. ఇక్కడ కూడా కలెక్షన్స్ బాగుందండి. అఫోర్డబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. మనకి స్టార్టింగ్ 299, 399 అంత దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట కలెక్షన్స్. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది కాబట్టి దిస్ ఈస్ అ గుడ్ టైమ్ టు షాప్. నార్మలీ సౌత్ ఇండియా ఇలాంటి మాల్స్‌లో ఏంటంటే ఆషాఢం కేజీ సేల్ అలా రన్ అవుతుంటుంది. అలాగే శ్రావణ మాసం కాబట్టి మేము కూడా రీసెల్లర్స్‌గా మంచి ఆఫర్స్ ఇస్తూ జరుగుతున్నాయి. బట్ ఇలా బ్రాండెడ్ షోరూమ్స్‌లో కూడా ఇంత మంచి కలెక్షన్స్ ఇంత తక్కువ బడ్జెట్‌లో ఉన్నాయదైతే నాకు ఐడియా లేదు. సో మీలో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. కొన్ని కలెక్షన్స్ అయితే చూసి తీసుకోవాలి. ఎందుకంటే లిటరల్లీ ₹299 అంటే మనకి క్వాలిటీ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సో క్లాత్ చూసుకొని మనం వేసుకొని చూసుకొని ఓకే అంటే తీసుకోవచ్చండి. ఇదైతే బై 2 299 అనమాట. మనకి లిటరల్లీ 2 వచ్చి 300 అలా పడుతుంది. సో కాస్ట్‌ని బట్టి క్వాలిటీ ఉంటుంది. అండ్ లెగ్గిన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఆఫర్స్ ఉన్నాయి. సో డోంట్ మిస్. ఈ షోరూంలో సేల్స్ జరగడం వల్ల ఏంటంటే ఎవరైతే శారీస్ వేసుకోరో అలాగే వాళ్ళకి యూజ్ అవుతుందనమాట. కుర్తీస్ లైక్ ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ షోరూమ్స్‌లో ఇక్కడ మాల్స్‌లో జరిగే సేల్స్ అనేటివి. ఈ సేల్స్ అనేటివి నాట్ ఓన్లీ బెంగుళూరు అండి. మీరు ఎక్కడ జూడియోకి వెళ్ళినా మీకు ఈ సేల్స్ జరుగుతుంటాయి. ఈవెన్ చెన్నై, హైదరాబాద్ ఎవ్రీవేర్ అనమాట. బికాజ్ అవి బ్రాండెడ్ కాబట్టి మనం బ్లైండ్‌గా ఫాలో అయిపోవచ్చు. నో ప్రాబ్లమ్. సో ఎవరైతే శారీస్ యూజ్ చేయరో కుర్తీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారో వాళ్ళంటి వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇక్కడ మంచిగా మనకి ఇలాంటి కలెక్షన్సే కాకుండా ఇలా హస్తకళ ఎగ్జిబిషన్స్ అని మనకి హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. ఖాదీ బాందర్ అని చెప్పి బ్యూటిఫుల్ హోమ్ డెకోర్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. మనకి ఈ కలెక్షన్స్ ఏంటంటే చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. నేను చూసిన వాటిలో నేను లోపలికైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు. బికాజ్ నేను కొనే అంత బడ్జెట్లో లేను. ఇప్పుడు నాకు అవసరం కూడా లేదు. అందుకే నేను లోపలికైతే వెళ్ళలేదు. బట్ మీలో ఎవరైనా ట్రై చేయాలి హోమ్ డెకోర్ కోసం చూస్తున్నట్టయితే ఈ మాల్లో కూడా ఒక షాప్ ఉందని నేను మీకు చెప్తున్నాను అనమాట. అండ్ బార్బిక్యూ నేషన్ కూడా ఉంది. ఇఫ్ యు ఆర్ హంగ్రీ యూ కెన్ గో దేర్ ఆల్సో. మనకి ఆప్షన్స్ అయితే ఫుడ్ ఆప్షన్స్ ఐ థింక్ 2-3 తప్ప ఏం లేవండి ఎక్కువగా. బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ మాల్ చాలా చిన్నదని. సో మేము పైకి కూడా వెళ్ళామన్నమాట అక్కడ ఏమైనా ఉన్నాయని. బట్ మాల్లో ఆ ఫ్లోర్ మొత్తం ఐ థింక్ కాన్ఫరెన్సెస్ అనమాట. ఐటీ కంపెనీస్ వాళ్ళ కాన్ఫరెన్స్లు అవి జరుగుతున్నాయి. ఇలా ప్లే ఏరియా అయితే ఒకటి చిన్నది ఉందండి కిడ్స్ కోసం. ఇఫ్ యు ఆర్ వాంట్ టు ఎంటర్టైన్ యువర్ కిడ్స్ యూ కెన్ గో. పార్క్ స్క్వేర్ మాల్ వచ్చి ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట. మీకు పైన నుంచి కింద దాకా ఒక ఓవర్ లుక్ అయితే వేసేసుకోండి నాతో పాటు. సో నాకు మాల్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మంచిగా ఆప్షన్స్ ఉంటాయి, చాలా తిరగచ్చు అనమాట. సో నేను మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు భలే టైం దొరికింది అనుకున్నా నేనైతే. బట్ ఏంటంటే ఈ మాల్స్లో మనం చాలా ఓపిక్గా తిరగాలన్నమాట. చాలా ఫ్లోర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మాల్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. కింద ఫుడ్స్ ఏమైనా ఉన్నాయేమో ఇంకొన్ని ఆప్షన్స్ తిందామని చెప్పి చూసాము. సో ఇక్కడ మంచిగా ఫుడ్స్ అయితే అక్కడ పైన బార్బిక్యూ ఉంది. మనము మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఆ కింద ఫ్లోర్కి ఇలా వచ్చామంటే మంచిగా పిజ్జా హట్ ఇలా షాప్స్ ఉన్నాయన్నమాట. సో మంచిగా
పిజ్జా హట్ ఏమైనా తినాలనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఆప్షన్స్ అయితే 2-3 మాత్రమే ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు గో యూ కెన్ గో, నో ప్రాబ్లం. అండ్ మన పార్క్ స్క్వేర్ మాల్ని అయితే నేను ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేసాను. అండ్ దెన్ వీఆర్ స్టార్టింగ్ టు హోమ్ అనమాట. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఈ బెంగళూరు ఇలాంటి సిటీస్లో ఏంటంటే ఇలా క్యూట్గా ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. వచ్చినప్పుడు మంచిగా వీడియోస్ తీసుకొని ఇలా క్యాప్చర్ చేసేయాలి. మాల్ వచ్చే మనకు బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట. సో హ్యాపీగా క్యాబ్ నుంచి బస్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటుంది. సో మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. పార్క్ స్క్వేర్ అని గూగుల్లో సెర్చ్ చేసి యూ కెన్ క్యాచ్ ఇట్. అంత తిరిగాక ఆకలేస్తుంది కదండీ! సో మంచిగా నేను మా చెల్లెలైతే చాట్ తింటున్నాం. నేనైతే చాట్ ఆర్డర్ చేసా. తనైతే దహీ పానీపూరి ఆర్డర్ చేశారు. సో ఇద్దరం కలిసి హాఫ్ షేర్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం ఈవినింగ్ అయితే. సో మాకు వర్క్ ఉందని చెప్పాం కదా! సో బై వాక్ ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. సో చాలా దూరం నడిచిన తర్వాత మాకు ఒక మోమోస్ షాప్ కనిపించింది. అంటే ఇది ఈ షాప్ మా చెల్లెలకి ఆల్రెడీ తెలిసి ఇక్కడ మోమోస్ బాగుంటాయని తీసుకొచ్చిందనమాట. సో ఈ మోమోస్ చూశాను. మంచిగా వెజ్ మోమోస్ ఆర్డర్ చేశామన్నమాట. వెజ్ మోమోస్ ఎలా ఉంటుందో నాకు నచ్చుతాయో లేదని ఒక ప్లేట్ ఆర్డర్ చేసాము. చాలా బాగున్నాయి. సో మనం ఇంక వదులుతామా, అస్సలు ఛాన్స్ దొరికింది మోమోస్ తినడానికైతే నేనైతే అస్సలు వదిలిపెట్టను. ఎందుకంటే నాకు కంపెనీ ఇచ్చే వాళ్ళు అస్సలు ఎవ్వరు లేరు మోమోస్లో, ఒక్క మా చెల్లెలు తప్ప. సరే తనకు కూడా అదే ప్రాబ్లం అన్నమాట. వాళ్ళ హస్బెండ్ కూడా ఎక్కువ మోమోస్ ఇష్టపడరు. సో ఇద్దరం కలిసి 2 ప్లేట్స్ మోమోస్ తిని మంచిగా ఎంజాయ్ చేసాం ఈవినింగ్ అయితే. సో మళ్ళీ మేము ఇద్దరమే తింటే బాగుండదని వాళ్ళ హస్బెండ్ కోసం చెఫ్ బేకర్స్ అని ఇక్కడ స్వీట్ తీసుకుంది. ఈ చెఫ్ బేకర్స్ అనేది బెంగళూరులో మంచి బ్రాండెడ్ అనమాట. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది ఫుడ్ కూడా. నేను ఏం ఆర్డర్ చేయలే బికాజ్ ఆల్రెడీ మోమోస్ తిన్నాం కదా, సో అందువల్ల తినలేదు. సో తన కోసం స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయని చెప్తే మేము ఇక్కడ బ్రౌనీ అలాగే డెత్ బై చాక్లెట్ అని ఒక 2-3 ఆర్డర్ చేసామన్నమాట. సో మళ్ళీ బై వాక్ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆకలేసిందన్నమాట. సో మనకు ఖాళీగా ఉంటే కంపల్సరీగా ఆకలేస్తుంది కదా, అందులో డే ఎండ్ అవుతుంది కదా, కొంచెం స్వీట్ తిని ఆ డేని ఎండ్ చేద్దామని చెప్పి ఇక్కడ మంచిగా ఒక డెత్ బై చాక్లెట్ అలాగే బ్రౌనీ తినేసి నా డేని అయితే ఎంజాయ్ చేశాను ఇలాగా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్.